రాష్ట్రంలో ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏర్పడ్డ ఇంధన సమస్య పరిష్కారానికి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై అధికారుల నుంచి వివరణ కోరారు సీఎం చంద్రబాబు. ఇవాళ సాయంత్రానికి మెజారిటీ ప్రాంతాల్లో సాధారణ స్థితి ఏర్పడుతుందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో సాధారణ స్థితికి తెచ్చేందుకు అధికారులు, ఆయిల్ కంపెనీల యాజమాన్యాలు సమన్వయంతో కలిసి పనిచేయాలంటూ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాలో పరిస్థితులపై ఆర్టీజీ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించి ప్రతి 3 గంటలకోసారి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు, మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో ఇంధన కొరతపై మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు ఆధారంగా అధికారులు స్పందించాలంటూ సీఎం సూచించారు. దీంతో పాటుగా బ్లాక్ మార్కెట్, కృత్రిమ కొరత సృష్టించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.